తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తుల ఆప్యాయతలతో పాటు సమాజం పట్ల వాళ్ళు అనుసరించిన ఆశయాలను, ఆకాంక్షలను, సామాజిక సేవను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందని, ఆనసలోనే తన తండ్రి గారైన యనుమల కొండలరావు స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వైకేబీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు యనుమల రంగా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ చామరవరంలో వైకేబీ స్వచ్ఛంద సంస్థ లోగోను చైర్మన్ డాక్టర్ మణికుమారి ఆధ్వర్యంలో ప్రముఖులు చిరంజీవులు వై సాయి శ్రీకర, వై సాయి శ్రీనిధి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ యనుమల కొండలరావు ఉద్యోగంలో వివిధ సామాజిక సేవలు అందిస్తూ తన వృత్తిలో ఎందరికో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని, అటువంటి వారిలో రంగా కుటుంబం ముందు వరుసలో ఉండడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా వైబీకే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో వేదిక నిర్వహించి పలువురికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ను ప్రముఖులు కరప అప్పారావు, బొప్పన రాంబాబు, నాగం వెంకటరంగ, వేణుగోపాల స్వామి తదితరులను ఘనంగా సత్కరించారు. బ్రతుకుంటారు కొంతమంది. చిన్న 2 minutes లో చిన్న కథ. తాత మనవడు ఆరు బయట మంచం వేసుకొని పైన చుక్కలను చూస్తున్నారట. తాత పూర్వం మా బయట మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం కదా, అలా మంచం వేసుకుని చుక్కలను చూస్తున్నారట. ఓ తాత మనవడు. మనవడికి డౌట్ వచ్చిందట, తాత పైన ఏంటి కనపడుతున్నాయి అన్నారు. వాటిని చుక్కలు అంటారు అన్నాడట. ఆ చుక్కల్లో ఎవరుంటారు తాత అన్నాడు. చుక్కల్లో చనిపోయిన వాళ్ళు చుక్కలే పైకి చేరతారు అన్నాడు. కొంతసేపటికి ఒక చుక్క కింద పడిపోయిందట ఉలకల. తాత ఎందుకు పడిపోయిందని అడిగాడట. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత కూడా వారి పేరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం వాళ్ళు ఆ దివిలో చుక్కలే వెలుగుతూ ఉంటారు, మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. వాళ్ళ పేరు చెప్పడం మర్చిపోయిన తర్వాత ఆ చుక్క కింద నేల జారిపోతుంది. అదేవిధంగా ఈరోజు కొండబాబు మరణించినా సరే పైనే చుక్కగా వెలుగొందుతున్నాడు. దాన్ని మన మున్సిపల్ ఎంప్లాయీస్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ పేరు ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఈ వైకేబీ సంస్థ కూడా, ఆర్గనైజేషన్ కూడా అతని పేరుని చిరస్థాయిగా ఉంచుతూ చనిపోయినా సరే మళ్ళీ జీవించే వ్యక్తిగా కొండబాబుని చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్థ ప్రారంభించడం గొప్ప కాదు, ప్రారంభించి గొప్ప ఆలోచనతో నా సతీమణి నేను కలిపి, అంటే నాన్నగారు ప్రతి తండ్రి తన కొడుకులకి ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, చదివిస్తారు. కానీ మా తండ్రి నాకు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని, అలాగే ప్రజలకు సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని కల్పించారండి. అంటే ప్రతి మనిషి సంపాదించుకోవడం, దాచుకోవడం ఇవన్నీ కామన్ అయిన విషయాలు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మరియు సహాయాన్ని నలుగురికి పంచాలనే ఒక సౌహృదయంతో, మరియు మా తండ్రి గారు అయినటువంటి కొండబాబు గారు, ఆయన చాలా, అంటే నేను చాలా చేద్దాం అనుకున్నానండి ఆయన ఉందంటే. నిజంగా ఐఎమ్ టు బి ఎమోషనల్. ఎందుకంటే ఒక తండ్రి బతుకుంటే కొడుకు సంపాదించేటప్పుడు తండ్రిని అలా చేయొచ్చు, ఇలా తిప్పచ్చు, ఇలా తీయచ్చు అనుకుంటారు. కానీ నా ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆయన నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఒక వస్తు రూపానే కానీ, లేదంటే ఒక తిప్పుడు రూపంలో కానీ చేయకుండా ఈయనకు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ప్రజలందరిలోని మన్ననలు పొందే విధంగా ఉండాలని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్స్లో మెడికల్ హెల్త్ సంబంధించి కానీ, చదువులకి సంబంధించి కానీ, అలాగే ఇతరితరగా వేరే సహాయ సహకారాలు ఏదైనా సరే ప్రజలకు అందించాలనే దృష్టితో నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించడానికి నా తోటి స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తారు. గతంలో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, అలాగే మాకు ఉన్నత దాంట్లో, అంటే నేను మా మిసెస్ సంపాదించిన దాంట్లో ఒక 10% 1 yearకి కలెక్యులేట్ చేసి ప్రతి దిక్కున పేద విద్యార్థులను చదివించడం, తల్లిదండ్రులు కోల్పోయిన చదివించడం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం నుంచి, అంటే నాన్నగారి కాలం చేసిన 20 సంవత్సరాల తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని రెగ్యులేట్ చేసి
ఆయన పేరు మీదుగానే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందరినీ చదివించాలనే కోరికతో, బలమైన కోరికతో మేము ముందుకు వచ్చాను. అందరూ సహకరించవలసిందిగా, మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. బాధపడుతున్నారని నాకు కన్వే చేశారు. సో నేను ఈరోజు ఆవిడ రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎముకలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది ఉంటే దానికి అంటే గైడ్ చేయడానికి, అండ్ ఏమన్నా సర్జరీస్, రీహాబిలిటేషన్ అంటాం, అంటే ఆ కాంప్లికేషన్స్ని సర్జరీ కాకుండా ఫిజియోథెరపీ ద్వారా కానీ లేదా మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని గైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అటెండ్ దిస్ క్యాంప్ అండ్ get benefited. Thank you.